దాదాపు 25 సంవత్సరాల దొంగతనం చేస్తానని చెప్పారు. రాత్రులు ఏ టైంలో ఎక్కువ దొంగతనం చేస్తారు? నైటు 1 గంట నుంచి 3 వరకు సార్. ఎందుకు ఆ టైమే ఎందుకు? ఆ టైము నిద్రలో ఉంటారు, తాగి ఉంటారు అక్కడ అట్లా. ఆ టైంలో పోలీస్ పెట్టాలని తిరుగుతుంది కదా? పెట్రోలింగ్ ఇప్పుడు తిరుగుతున్నారు సార్, అప్పుడు ఏడ ఉండే సార్, అప్పుడు లేకుండే పోలీసు అంతగానో. అంటే తాళం వేసుకున్న ఇల్లే కాకుండా మనుషులు ఉన్న ఇంట్లో కూడా వెళ్తారా? లేదు సార్, మనుషులు ఉన్న ఇంట్లో వెళ్ళాం. తాళాలు ఎంతమంది మీతో పాటు? నేను ఒక్కనే సార్, నేను ఒక్కనే. వేరే పెద్ద పెద్ద అయితే ఇంత మొదలు ఫస్ట్ కేసులో అయితే 3 ఉండే. దాని తర్వాత ఇక నేను వాడు కొడితే వానికి ఒక దెబ్బ కొడతాడు, 4 కేసులు ఒప్పుకుంటాడు, వీనికి 4 దెబ్బలు కొడితే 6 కేసులు ఒప్పుకుంటాడు. నాకు కొట్టగా నేను చేయలేను అంటాను. అట్లా అవుతుందని నేను సింగిల్ అయిపోయినా సార్. నేను అప్పటికి చేస్తే సింగిల్గా చేయాలి, లేకపోతే చేయొద్దు అసలు అని నేను సింగిల్ అయిపోయినా సార్. అప్పటి నుంచి సింగిల్నే చేస్తాను సార్ నేను. రెండోసారి జైలుకి వెళ్ళారు. జైల్లో ఉన్న పరిస్థితి ఎలాగుంటుంది అప్పటి జైల్లో? అప్పుడు ఏం సార్, దొడ్డు బియ్యం ఉండే, అదే పప్పు, రాళ్ళు గీలు అవి ఇవి ఇట్లా ఉంటుండే. పోలీసులు కూడా ఏడికంటే ఆడికి ములాఖత్కి వస్తే కూడా తప్పే అది ఉండే అప్పుడు. కానీ సార్ వచ్చిన తర్వాత, వికే సింగ్ సార్ వచ్చిన తర్వాత ఫుల్ చాలా మారిపోయింది సార్. అంటే మీరు 2 సంవత్సరాలు జైల్లో ఉండి బయటకు వచ్చినప్పుడు మీ దోస్తులు మళ్ళీ వచ్చారు మీ దగ్గరికి? రాలేదు సార్ ఎవరు. ఇది చేసిన దొంగతనం చేసిన సొత్తు ఎక్కడ ఎవరికి ఇస్తారు సార్? బంగారం దొంగతనం చేస్తే క్యాష్ అంటే ఖర్చు పెట్టుకుంటారు. బంగారం దొరికిందనుకో ఎవరికి ఇస్తారు? అది హౌస్లో గిరి పెట్టేస్తాం సార్. ఏడంటే ఆడ అడ్డికి పోతారు. రూపాయి వస్తే చాలా సుఖం వేస్తాం సార్. ఎవరు? మేము. అట్లా అంటే మళ్ళీ గోల్డ్ షాప్కి చూపెట్టేసారు. ఈ షాప్లో ఇచ్చేస్తారు సార్, ఈ షాప్లో అయితే ఇచ్చినా సార్, ఈ షాప్లో తీసుకున్నాం అంటే తీసుకున్నాం అన్నట్టు ఇచ్చేసారు వాళ్ళు కూడా. ఇప్పుడు కొంతమంది షాపులకు ఇవ్వకుండా కూడా చెప్తుంటారు, వాస్తవం అనేది సార్? ఆ షాపుకి ఇవ్వకుండా, షాప్కి ఇవ్వకుండా మాత్రం చెప్పడం తప్పదు. చెప్తుంటారా ఎవరైనా? అట్లా చెప్పారు. ఏదో కొంచెం ఉంటుంది అందులో, ఇస్తారు, కొంత ఇస్తారు కానీ ఎక్కువ చెప్తారు వాళ్ళు. కాకపోతే ఏంటంటే అది వాళ్ళు మేము తీసుకోలేమంటారు వాళ్ళు. సాక్షిగా ఏం ప్రూఫ్ ఉంది? ఇప్పుడు ఈ సీసీ కెమెరాలు ఉన్న ప్రతి షాప్లో కెమెరా పెట్టుకోరు. ఇప్పుడు దానికి కూడా బ్లాక్ చేసి తీసుకుంటారు. కెమెరా బ్లాక్ చేస్తారు, తీసుకుంటారు. లేకపోతే జగల ఆడికిరా ఇడికిరా అని తీసుకుంటారు ఇప్పుడు కూడా. అది సీసీ కెమెరాలు ఉన్న బంగారు షాపులు తీసుకుంటున్నారు. ఈడ తీసుకుంటారు. వద్దురా, కెమెరా ఉంది, చాలు ఉంది, వద్దు, ఆడికిరా, ఫలానా జగలరా, అట్లా అని తీసుకుంటారు ఇప్పుడు కూడా. సరే, మీరు చేసిన 20 దొంగతనాల్లో ఎక్కువ బంగారం దొరికింది, ఎక్కువ డబ్బు దొరికిన ఇల్లు ఎక్కడ? ఎక్కువ అంటే అంత దొరకలేదు సార్ నాకు. 2 లక్షలు 3 లక్షలు 20 తులాల బంగారం మూసాపేటలో దొరికింది. ఎక్కడ? మూసాపేట. కుకట్పల్లి మూసాపేట. సార్, అంటే మూసాపేటలో కూడా దొంగతనం ఉన్నాయి? మూసాపేటలో ఉంది, కుకట్పల్లిలో ఉంది, మళ్ళా మూసాపేట, కుకట్పల్లి, పటచూరులో అయితే అన్యాయంగా కేసు పట్టుకు బస్ స్టాండ్లో లేవాడా సార్. నేను తీసుకోపోయి నాకు బైక్ నడపడానికి రాదు, ఆ బైక్ కేసులు పెట్టిండు నా మీద. మేజిస్ట్రేట్ సార్కి కూడా చెప్పిన, సార్ నాకు బైక్ పట్టుకోనికే రాదు, నాకు నడిపేనికే రాదు, నేను బైక్ ఎట్లా దొంగతనం చేస్తా సార్ అని చెప్పి. అంటే ఏమన్నారు? అంటే ఆయన అంటుండ్రు కదా అంటే, లేదు సార్ ఈయన తీసుకున్నా అని ఆయన పోలీసు వాళ్ళు. ఎవరు అప్పుడు సార్? అప్పుడు ఎవరు? ఇన్స్పెక్టర్ ఎవరు? ఏమో సార్, అంత ఐడియా లేదు నాకు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch